జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కస్తూర్బా బాలికల హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని చిన్నశంకరంపేట మండల వైద్యాధికారి సాయి సింధు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో స్థానిక వైద్యురాలు సాయి సింధు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 50 మంది విద్యార్థులకు వారు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వంటగదితో పాటు కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రిని పరిశీలించి వంట నిర్వాహకులకు పలు సూచనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వటం జరిగిందని, చలికాలం సందర్భంగా వారికి దురద సమస్య ఉన్నందున మందులు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గీత, మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హరీష, సిహెచ్ఓ యాదగిరిరావు, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింహులు, ఏఎన్ఎంలు కవిత, నాగలక్ష్మి, యాదమ్మ, ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో శంకరంపేట మండలంలోని కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో క్యాంప్ పెట్టడం జరిగింది, హెల్త్ క్యాంపు. ఇక్కడ చాలామంది పిల్లలు దురద వల్ల సఫర్ అవుతున్నారు. చలికాలంలో కొంచెం దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల సఫర్ అవుతున్నారు. దానికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మాయికి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ కూడా వెరిఫై చేయడం జరిగింది. కిచెన్ కూడా చాలా క్లెన్లీనెస్గా ఉంది, నీట్గా ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ పిల్లల్ని ఇప్పటివరకు చూడడం జరిగింది.